గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వత్యే నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే సంపాదన పట్ల ఆసక్తి పెరగడమే కాదు, డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు. అలాగే డబ్బు యొక్క విలువ బాగా తెలుస్తుంది. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించి ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవడానికి, కోరికలు తీర్చుకోవడానికి, భోగపరమైన కామపరమైన కోరికలు బాగా పెరుగుతున్నాయి. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ మాత్రం కలవకండి, జాగ్రత్త. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డు లభించే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రావడము, ఉద్యోగాల మార్పు అనుకూలించడము లేదా గృహయోగము కనపడుతోంది. వీసాలు అనుకూలిస్తాయని చెప్పచ్చు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు మంజూరు అవుతాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయాలనుకునే వారికి లేదా విహారయాత్రల కోసం లేదా సరదాగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెల చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. ప్రేమికుల మధ్య ఆకర్షణ పెరుగుతోంది, ఇష్టం పెరుగుతోంది. ఒకరి మధ్య ఒకరికి ప్రేమానురాగ ఆప్యాయతలు పెరగడమే కాదు, వివాహం కోసం ఏదైనా అడ్డంకులు ఉంటే తొలుగుతాయి. ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకొని మీకు పెళ్లి చేసే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. భవిష్యత్తు గురించి, మీ జీవితం గురించి మంచి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఈ నెల. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడంతో పాటుగా మీలో చక్కని క్రమశిక్షణ పెరగబోతోంది. దానివల్ల చాలా మార్పులు మీరు రాబోతున్నాయి. అలాగే భూములు కొనడానికి కానీ, గృహాలు కొనడానికి కానీ, బంగారపు ఆభరణాలు కొనడానికి కానీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వస్తువులు, వాహనాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్తగా వాహనాలు కొనడం కానీ, వాహనాలు మార్చడం కానీ లేదా విద్యుత్ వాహనాలు కొనడం కానీ వీటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. భూముల యందు, గృహాల యందు పెట్టే పెట్టుబడులన్నీ కూడా మీకు చక్కగా వృద్ధవుతున్నాయని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి లేదా యంత్ర పరికరాలు కొనడానికి బాగా తాపత్రయపడతారు. ఇంటి అవసరాల కోసం, అంటే ఇంట్లో ఏదైనా వస్తువులు చెడిపోయినా లేదా పాడైపోయిన వాటిని రిపేర్ చేయించుకోవడానికి, అలాగే ఇంటిని రీమోడలింగ్ చేయించుకోవడానికి, అలాగే గృహ అవసరమైనటువంటివన్నీ కూడా అదే గ్యాడ్జెట్స్ అంటే కనుక టీవీలు, ఫ్రిడ్జులు లేకపోతే మంచాలు ఇలాంటివి ఏవైనా గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి చాలా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కొత్తగా అవసరమైతే ఏదైనా వ్యాపారాలు పెట్టడానికో, భూములు కొనడానికో, గృహాలు కొనడానికో, వాహనాలు కొనడానికో లోన్లు అంటే బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక అలాంటి లోన్లు మంజూరు అవ్వడం కానీ, అప్పులు పుట్టడం కానీ జరిగి మీకు అనుకున్న పనులు ఎదురుకు వెళ్తాయని చెప్పొచ్చు. నిరుద్యోగులకి అవకాశాలు చాలా మంచివి రాబోతున్నాయి. కానీ మీ స్వయంకృత అపరాధాల వల్ల మంచి అవకాశాలు పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేయండి. ఎవరు పడితే వాళ్ళతో లావాదేవీలు జరపడం కానీ, వివాదాలు పెట్టుకోవడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ, దురుసుగా మాట్లాడడం కానీ ఈ నెల అస్సలు పనిచేయదు. దానివల్ల మీరు సమస్యలు ఎదుర్కొంటారు, జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి లేదా మీరు జీవితంలో ఎలాగ పదవులు పొందాలనే విషయం గురించి బాగా ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ప్రజల్లో నమ్మకాన్ని పొందగలుగుతారు. ప్రత్యర్థులు ఓడించగలుగుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతుంది. సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అపార్థాలు తగ్గుతాయని చెప్పచ్చు. యోగాసనాలు, మెడిటేషన్లు, వ్యాయామాలు వీటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. అలాగే కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్, ఫైబర్ ఫుడ్లు, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సమయానికి నిద్రపోండి. నిద్ర చాలా ముఖ్యం. వ్యాయామం ఖచ్చితంగా చేయండి. సమయానికి మాత్రమే తినండి. బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు అస్సలు తినకండి. మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. అయితే ఖర్చులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. అది దేనికోసం అంటే పిల్లల కోసం అవ్వచ్చు, ఇంట్లో పెద్దల కోసం అవ్వచ్చు, ఆరోగ్యం కోసం అవ్వచ్చు, లేదా ఏదో కారణంగా విపరీతంగా సంపాదన కన్నా ఖర్చులు అధికంగానే జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించడము, కొత్త విషయాలు తెలుసుకోవడము కలిసి వస్తుంది. నూతన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసే వారికి వివాహాలు కుదరడమే కాదు చాలా అనుకూలంగా కనపడుతోంది. బాగా కష్టపడతారు, అనుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు. ఇంకా వ్యాపారాల్లో కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త వ్యక్తుల్ని నమ్మడం కానీ, మధ్యవర్తుల్ని నమ్మడం కానీ అస్సలు మంచిది కాదు. బ్రోకర్స్ని నమ్మి మాత్రం ఇందులోనూ పెట్టుబడులు మాత్రం పెట్టకండి. బాగా కష్టపడినట్లయితే మీ జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. అనుకున్నదే తడువుగా అనుకున్న పనులని పూర్తి చేసుకోగలుగుతారు. స్నేహితుల యొక్క సహకారము లేదా సలహాలు మీకు బాగా పనికొస్తాయి.
అలాగే కొంతమంది స్నేహితులు మాత్రం మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళతోటి మాత్రం స్నేహం చేయకండి. వ్యసన పరుల జోలికి వెళ్ళకండి. మద్యపాన ధూమపాన వ్యసనాల జోలికి వెళ్ళకండి. లేదా అలాంటి స్నేహితులకి దూరంగా ఉండండి. సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి, బయట తినడానికి, ప్రయాణాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే అదుపు చేసుకోవడం ప్రయత్నం చేయడం మంచిది. అయితే గతంలో మీరు చేసిన పూజాది కార్యక్రమాలు కానీ లేదా ఆధ్యాత్మికపరమైనటువంటి దానాలు కానీ మీకు ఈ నెలలో చక్కని ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, పరోపకారం, ఇతరులకి సహాయం చేయడం మీలో బ్రహ్మాండంగా కనపడుతుంది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కొంచెం వివాహాలు ఆలస్యంగా కనపడుతున్నాయి. అందుకనే ఒకసారి జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నం ఎక్కడుంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయో దాన్ని బట్టి మనకి ఏదైనా దోషాలు ఉంటే తెలుస్తాయి. వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు వివాహం అనే కాదు, ఉద్యోగము, సంతానము, ఆర్థిక ఇబ్బందులు, విదేశీయానం, ఏ సమస్య ఉన్నా సరే జాతకంలో దశలు బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. సంతానం లేని వాళ్ళకి చక్కని సంతాన యోగ్యత ఉంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు. లేదా న్యాచురల్గా సంతానం కోసం ప్రయత్నం చేసినా సంతాన యోగ్యత కనపడుతుంది. అలాగే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి పిల్లల అభివృద్ధి వల్ల ఆనందం కనపడుతుంది. అయితే మిమ్మల్ని పాడు చేద్దాం, మోసం చేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో కలవకండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, ప్రమాదాలు ఉన్నాయి. డ్రైవింగ్లు చేసేటప్పుడు ఓవర్ స్పీడ్గా డ్రైవింగ్ చేయడం, సీట్ బెల్ట్, హెల్మెట్లు పెట్టుకోకుండా ఉండడం మాత్రం మంచిది కాదు. జాగ్రత్తగా డ్రైవింగ్లు చేయండి. మీరు బాగా వెళుతున్నా అవతల వాళ్ళే మిమ్మల్ని గుద్దుతుంటారు, తద్వారా ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి, గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో కన్నా భూములకి రేట్లు పెరుగుతాయి. గతంలో దాచినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి వృద్ధవుతాయి. ఈ రకంగా గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్లన్నీ మీకు లాభాన్ని కలగజేస్తున్నాయి. అయితే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. మిగతా అన్నింటిలోనూ పెట్టుబడులు మాత్రం బ్రహ్మాండంగా పెట్టచ్చు. అయితే మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ నెల జాగ్రత్త. చాలా చిన్న చిన్న సమస్యలే మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. అలాగే విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో కొంచెం అవకాశాలు బాగా కనపడుతున్నాయి, విజయాలు కనపడుతున్నాయి, తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, సబ్సిడీలు, పోళ్ళు, గృహ పథకాలు పొందగలగడం, గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే దానికి కూడా జాతక బలం కావాలి. వడ్డీ తాకట వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి సమస్య నుంచి బయటపడగలుగుతారు. ప్రేమించిన వాళ్ళకి పెద్దలు ఒప్పుకునే వివాహాలు జరుగుతాయి. అలాగే ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. విడిపోయిన భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు, ప్రేమికులు కలుస్తారని చెప్పచ్చు. అలాగే చాలా రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవ్వబోతున్నాయి. కాబట్టి కోర్టు వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, అన్నదమ్ములతో వివాదాలు కానీ ఉంటే పెద్ద కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల ద్వారా కానీ, పెద్ద మనుషుల ద్వారా కానీ పరిష్కారం చేసుకోండి. ప్రతి చిన్నదానికి కోర్టు దాకపోతే అది తేలదో, ఇబ్బంది పడతారు. ఎందుకంటే కోర్టు వివాదాలు కొలిక్కి రాకపోవడం కనపడుతోంది. అలాగే చాలా రకాల పెద్ద పెద్ద కేసుల నుంచి బయటపడగలుగుతారు. మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్లుని కొలిక్కొస్తాయి. వ్యాపార లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. పెద్దలు రాసినటువంటి డాక్యుమెంట్లు కానీ లేదా రకరకాల వ్యవహారాలు కానీ మీకు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. వ్యాపార లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులతో సఖ్యత కనపడుతుంది. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి పెట్టుబడుల దగ్గర లాభాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతుంది. అన్ని రకాల పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. డబ్బు సంపాదించాలన్న తపనతో పాటుగా ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లయితే ఈ నెలంతా మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి, కొత్త పుస్తకాలు చదవడము, కొత్త కోర్సులు నేర్చుకోవడము, కాలేజీలో మంచి పేరు తెచ్చుకోవడము, పరీక్షా ఉత్తీర్ణత, మంచి ర్యాంకులతో ఉత్తీర్ణత అవ్వడం, మంచి కాలేజీలో సీట్లు సంపాదించుకోవడంతో పాటుగా కొత్తగా ఏదైనా ప్రయోగాలు చేయడం, వస్తువులు తయారు చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో రాణింపు కనపడుతోంది. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు రాబోతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల, కెరీర్ గ్రోత్, ఆర్థిక ఇబ్బందులు తొలగడము, ఉద్యోగ మార్పులు, పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు రాబోతున్నాయని చెప్పొచ్చు. స్త్రీలకి ఇంట్లో సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అందరితోటి సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భర్తతో సౌఖ్యము, పిల్లలతో ఆనందము కనపడుతోంది. ఉద్యోగాలు చేసే చోట ఎదుగుదల కనపడుతోంది. స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి ధనప్రాప్తి కనపడుతోంది. ముఖ్యంగా వ్యాపారంలో లాభాలు కనపడుతున్నాయి. మొండి బాకాయలు వసూలు అవుతాయి. పాత బాకీలన్నీ క్లియర్ అవుతాయని చెప్పొచ్చు. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవడమే కాదు, నూతన విధానం ద్వారా వ్యాపారాలు చేసి ఎక్కువ సక్సెస్ని అయితే పొందగలిగే అవకాశాలు వ్యాపారస్తులకు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు దేవుడి దగ్గర పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనుల్లో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి.
ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.